నమస్తే. నేను మీ హరిత. ఆడవాళ్ళు గొప్ప, మగవాళ్ళు గొప్ప అని ఒక గొప్ప అనలిస్ట్‌ని అడిగాను. ఆయన ఫస్ట్ చెప్పిన మాట ఆడవాళ్లతో పోల్చుకునే స్థాయి మగవాళ్లకు లేదు అని చెప్పాడు. అదేంటి? సమానత్వం కావాలని అడుగుతుంది ఆడవాళ్లే కదా! అలాంటప్పుడు మగవాళ్ల స్థాయే గొప్పది కదా అని నాకొచ్చిన డౌట్ మళ్ళీ అడిగాను. ఆయన ఒక చిన్న చిరునవ్వు నవ్వి, కాదు హరిత, ఆడవాళ్ళు చాలా గొప్పవాళ్ళు. వాళ్ళ స్థాయిలో సగం కూడా మగవాళ్ళకి లేదు, ఉండదు కూడా. ఎందుకంటే మగవాడు బయటికెళ్ళి పని చేసుకొని మాత్రమే వస్తాడు. కానీ ఒక మహిళ మార్నింగ్ ఇంటి పని చేసి ఆ మగవాడు చేసే పని కోసం బయటకు వెళ్తుంది. సాయంత్రం వచ్చి ఇంటిని చూసుకుంటుంది, పిల్లల్ని చూసుకుంటుంది. వీటన్నింటికంటే ఎక్కువ ఆ గొప్ప అనుకునే మగవాడి బాగోగులు, అవసరాలు కూడా తనే చూసుకుంటుంది. ఇందులో ఎవరి వంతు ఎక్కువగా ఉంది? వీటన్నింటిని పక్కన పెడితే నవమాసాలు మోసి పిల్లల్ని కనే శక్తి మగవాడికి ఉందా? లేనప్పుడు ఆడవాళ్ల స్థాయికి మగవాళ్ళు ఎలా సమానమవుతారు? అమ్మా నాన్నల్లో ముందు అమ్మే కదా ఉంది. కుటుంబాల్ని నడిపేది తండ్రులు కాదు, తల్లులే. దట్స్ ఎనఫ్. టాపిక్ క్లోజ్. ఆడవాళ్ల స్థాయిని తగ్గించే స్థాయి ఎవరికి లేది ప్రపంచంలో అని చెప్పాడు. మరి మీరేమంటారు?